అంటే ఈ ఎడ్యుకేషన్‌లో కూడా అంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు నేను చదివిన కాలేజ్‌లో ఇప్పుడు ఫిజిక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ప్రొజెక్టైల్ మోషన్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు గానీ, దానికి కూడా ఒక ఫార్ములా బై హార్ట్ చేసి ఫార్ములా ఏంటి అని అడిగేవారు. అది సింపుల్ అయినా అంటే ప్రతి సమ్‌కి ఇలాంటి ఒక మోడల్స్ ఉంటాయి. ఇలాంటి మోడల్‌కి ఈ ఫార్ములా, ఇలాంటి మోడల్‌కి ఈ ఫార్ములా. సో ఎగ్జామ్స్‌లో కూడా ఇలాంటిది వస్తుంది. సో బై హార్ట్ చేసేవారు. నేను చెప్పించే విధానం చెప్తాను. ఇది నార్మల్గా ఫిజిక్స్ సైన్స్ అన్నప్పుడు నేను గ్రౌండ్కి పిలిచిపోయి చెప్పేస్తాను. ఒక పిల్లోడు క్రికెట్ వస్తుంది, రేపు నువ్వు బాల్ స్పిన్ చేయరా అని చెప్తాను. బాల్ వేసేటప్పుడు వాడికి ప్రొజెక్టైల్ మోషన్ వస్తుంది. దాన్ని చదవాలంటే కష్టమవుతుంది. బాల్ కొట్టేటప్పుడు రొటేషన్ ఉంటుంది, ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, మోషన్ కూడా వచ్చేస్తుంది. పరిగెత్తేటప్పుడు వెలాసిటీ స్పీడ్ అన్నీ వస్తుంది. నువ్వు సడన్గా యాక్సిలరేట్ అవుతున్నావు అంటే యాక్సిలరేషన్ వస్తుంది. ఒక్క గేమ్ తీసుకుంటే నువ్వు ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ చెప్పవచ్చు. అది టీచర్ మీద ఉంటుంది. హౌ ద టీచర్ పుట్స్ దోస్ కాన్సెప్ట్ ఇన్ రియల్ లైఫ్. ఇక్కడ సిస్టంలో రియల్ లైఫ్కి ఈ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నీ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఫిట్ అవుతుంది అని చెప్పకుండా వట్టి ఈ ఫార్ములా ఇది ఆన్సర్, ఇది నీకు 4 ఆప్షన్లో ఒక ఆప్షన్, దాని టెక్నిక్స్ చూపిస్తున్నారే తప్ప నీ లైఫ్లో నువ్వు ఎలా ఫిజిక్స్ యూజ్ చేస్తున్నావు అని, లేదా మ్యాథమెటిక్స్ నువ్వు ఎలా లైఫ్లో యూజ్ చేస్తున్నావు అని ఎవడు చెప్తాను. కానీ ప్రతి ఒక్కడు లైఫ్లో ఇవన్నీ యూజ్ చేస్తాను.